రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో 3-4 రోజులు చలి ఇంకా పెరగనుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతా ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతా ఉన్నాయి. అక్కడక్కడ కోల్డ్ వేవ్ సంబంధించి శీతల గాలులు కూడా వీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, కోల్డ్ వేవ్ కి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, ఎక్కడెక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, గత 4-5 రోజుల నుంచి చలి తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చలి తీవ్రత ఏ విధంగా ఉంది, అండ్ దాంతో పాటు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? ఒక శీతల గాలులు అనేవి దిగువ స్థాయిలో వీయడం వల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్యం నుంచి వచ్చేటువంటి గాలులతో పాటు తూర్పు నుంచి ఎక్కువగా మనకి గాలులు కూడా వీస్తుండడంతో ఈ యొక్క చలి తీవ్రత అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు పశ్చిమ భాగాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈ యొక్క చలి తీవ్రత అనేది పెరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది ఒక విధంగా ఉత్తర తెలంగాణలో కనిపిస్తున్నప్పటికీ కూడా మనకున్నటువంటి వ్యత్యాసం అనేది కూడా కొంచెం నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం తగ్గిన విధానాలు కూడా చూడొచ్చు. ఒక విధంగా కూడా ఎక్కడా కూడా చలి తీవ్రతకు సంబంధించినటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయనప్పటికీ కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ తెలంగాణ భాగాల్లో కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఉదయం పూట పొగమంచు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యాయి? సింగిల్ డిజిట్ లో ఎక్కడైనా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయా సార్? ఆదిలాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి నిన్న నమోదైన గణాంకాల ప్రకారం 7.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. అలాగే వీటితో పాటు రాజేంద్ర నగర్, పటాన్ చెరువు నగర శివార్లో కూడా చూసుకున్నట్లయితే 8.5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిపిస్తుంది. సో ఇంకా ఆదిలాబాద్లో కూడా చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా 5 డిగ్రీల వరకు కూడా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక విధంగా నిన్నటితో పోలిస్తే అక్కడ అన్ని చోట్ల కూడా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది పెరుగుదల అనేది కూడా కనిపిస్తుంది. ఒక విధంగా స్థానికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు తో పాటు అక్కడ వీస్తున్నటువంటి దిగువ స్థాయిలో వీస్తున్న గాలుల వల్ల ఈ యొక్క శీతల గాలులు పొగమంచు తీవ్రత కూడా ఇటు ఉత్తర అలాగే కొన్ని భాగాల్లో ఉన్నటువంటి పశ్చిమ భాగాల్లో కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉండవలసిన వాటికంటే కనిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎన్ని డిగ్రీలు తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తా ఉన్నాయి, ముఖ్యంగా ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాబోయే 4-5 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ కొన్ని జిల్లాల్లో మనకి 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా తగ్గుదల అనేది కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు వేసినటువంటి అంచనా ప్రకారం కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ 26 కల్లా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని కాస్త తక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు అనేది కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 10 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ కూడా నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల హెచ్చుదల అనేది కనిపిస్తూ ఉంది. సో రానున్న 5 రోజులు ఈ రోజు నుంచి డిసెంబర్ 26 నుంచి కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 27, 28, 29, 30 తారీఖుల వరకు కూడా చూసుకున్నట్లయితే ఏవైతే ఈ యొక్క ఆరెంజ్తో సూచించామో ఆ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది కనిపిస్తుంది. చాలా వరకు ఈ మధ్య కాలంలో చలి తీవ్రతతో పాటు కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేది ఎన్ని డిగ్రీలు తక్కువగా నమోదిస్తే మనం శీతల గాలు వీస్తున్నాయని చెప్పేసి ఇస్తూ ఉంటాం. ప్రజెంట్ అట్లాంటి కండిషన్స్ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి సార్? ఈ యొక్క కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి ఎప్పుడైతే సగటు కంటే కూడా స్థానికంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులు తీసుకున్నప్పటికీ ఆ యొక్క జిల్లాల్లో నమోదవుతున్న గణాంకాలు బట్టి కూడా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం కోల్డ్ వేవ్ క్రైటీరియా సాటిస్ఫై అయిందని
దానికి తగ్గట్టు ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటు నగరంతో పాటు కొన్ని జిల్లాల్లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల హెచ్చుదల అనేది క్రమేపీ పెరగడం వల్ల ఒక విధంగా ఈ హెచ్చరికలు అనేవి ప్రస్తుతానికి ఇప్పటికి ఎటువంటి జారీ చేయలేదనే చెప్పాలి. అదే విధంగా చలి తీవ్రతతో పాటు పొగమంచు తీవ్రత కూడా అధికంగా కనిపించింది. సో రాబోయే 4-5 రోజులు పొగమంచు తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఉంటే ఏ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉంది, ఏ సమయంలో మనకు ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాలతో పాటు ఎక్కడైతే మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపిస్తుందో ముఖ్యంగా ఈ యొక్క పొగమంచు కారణం చేతే మనకి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా మధ్యరాత్రి సమయం నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే పొగమంచు కూడా పెరగడానికి ఎక్కువ ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్లోను అలాగే మధ్యరాత్రి సమయాల్లోనూ కూడా ఈ యొక్క పొగమంచుతో పాటు శీతలగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ఉదయం సమయంలో ఎక్కువగా చలిగాలు, శీతలగాలు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొగమంచు తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పేసి ఇటు పోలీస్ శాఖతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక చిన్న పిల్లలు, ముసిరి వాళ్ళు ఎక్కువగా వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అక్కడక్కడ కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి చలికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.